హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో 2023లో జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ ప్రీవియస్ ప్రశ్నాపత్రము ఏ విధంగా ఉంటుంది, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరాలు చూద్దామండి. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సో ప్రశ్నలు అసలు ఏ విధంగా వస్తాయి, ఓకే, మరి గ్రూప్స్ పరీక్షల మాదిరిగా వస్తాయా, పోలీస్ కానిస్టేబుల్ మాదిరిగా వస్తాయి, అసలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. చాలా ఈజీగానే ఉంటాయండి. అప్లికేషన్ మెథడ్లో ఇవ్వరు మనకి, ఇక్కడ చాలా సింపుల్గా అయితే ఉండడము జరుగుతుంది, ఓకేనా. కొంచెం కష్టపడితే ఈజీగా జాబ్ తెచ్చుకునేటువంటి ఉద్యోగాలు ఏవైనా ఉన్నాయంటే అవి హైకోర్టు ఉద్యోగాలు మాత్రమే, ఓకేనా. మరి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా చిన్న లైక్ చేయండి. సో ఈ పేపర్ని మన యొక్క యాప్లో మన కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వారికైతే ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరిగింది. పీడిఎఫ్ మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడ ఉంది? కలకత్తాలో ఉందండి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయనండి, అందరూ కూడా గమనించాలి. ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-20 క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్లాన్ చేసిన సుగంధ ద్రవ్యాల పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? సుగంధ ద్రవ్యాల పార్క్ ఎక్కడండి? గుంటూరు జిల్లాలో. నెక్స్ట్ వన్, కరెంట్ అఫైర్స్ వదిలేయండి, అవసరం లేదు, ఇవి చెప్పుకున్న వేస్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణా జింక యొక్క శాస్త్రీయ నామం ఏంటి? జూనియర్ అసిస్టెంట్ పేపర్ అండి అది, ఓకేనా. సో యాంటిలోప్ సెల్వికాప్రా, యాంటిలోప్ సెల్వికాప్రా కృష్ణ జింక యొక్క శాస్త్రీయ నామం అండి ఇది. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. సీరియస్ ఆస్పిరెంట్ తప్పకుండా దీనికి సమాధానము ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి పేరేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి పేరేంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిస్తే. తెలియకపోతే రాష్ట్ర పక్షిని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా, ఓకే. ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్, ఎర్రకాల్వ మరియు తమ్మిలేరు నదులను తెలంగాణలోని డాష్ జిల్లాలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రవహిస్తాయండి. ఏం కాల్వ? ఎర్ర కాల్వ మరియు తమ్మిలేరు నదులు ఖమ్మం జిల్లాలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్లోనికి ప్రవహిస్తాయి. ఇది కూడా కరెంట్ అఫైర్స్, వదిలేయండి, ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్ర చట్టము 1953 ప్రకారము లోక్సభలో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని సీట్లు కలవు? ఎన్నండి? 28 సీట్లు కలవు, ఓకేనా. లోక్సభ సీట్లు ఇవన్నీ కూడా 28. నెక్స్ట్ వన్, క్రింది సహచర సత్యాగ్రహాలలో ఆంధ్ర కేసరిగా కీర్తింపబడిన వ్యక్తి ఎవరు? ఆంధ్ర కేసరి బిరుదు ఎవరికి కలదు? ఓకేనా. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అయితే ఆంధ్ర కేసరి అనేటువంటి బిరుదు కలదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో
జరుపుకునే వైకుంఠ ఏకాదశి పండుగ ఏ దేవుడు లేదా దేవతకు సంబంధించింది? వైకుంఠ ఏకాదశి విష్ణువును ఆరాధించేటువంటి ఒక పండుగ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్ వదిలేయండి. నెక్స్ట్ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధానమంత్రిగా అలాగే మొదటి హోంమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఎవరండి? ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి, అంతేకాకుండా మొదటి హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా పనిచేశారండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నెక్స్ట్ వన్ 1986లో బహుమతులు మరియు శిక్షలు రెండింటినీ అందించిన కారణంగా క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్గా ప్రసిద్ధి చెందిన బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఎవరండి? విపి సింగ్ గారు. ఓకే, విపి సింగ్. నెక్స్ట్ వన్ శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యము, రంగస్థలం అంటే థియేటర్ మరియు ప్లాస్టిక్ కళలకు అందించిన విశిష్ట కృషికి గాను కాళిదాసు సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది? కాళిదాసు సమ్మాన్ అవార్డు ఏ రాష్ట్రం అండి? మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ క్రింది వారిలో 1946 నుంచి 1948 వరకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని మూలపేటలో గల వేణుగోపాలస్వామి దేవాలయంలో దళితుల ప్రవేశ హక్కులకు మద్దతుగా ఎవరు నిరాహార దీక్ష చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కడండి? నెల్లూరు జిల్లాలోని మూలపేట వేణుగోపాలస్వామి దేవాలయంలో దళితులను ప్రవేశించేవారు కాదండి, వెళ్ళించేవారు కాదు. మరి వారి హక్కుల కోసము మరి మద్దతుగా ఎవరు నిరాహార దీక్ష చేశారండి? పొట్టి శ్రీరాములు గారండి. పొట్టి శ్రీరాములు గారంటే మనకు ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసినట్లుగానే తెలుసు, కానీ దళితుల కోసం కూడా, వారి హక్కుల కోసం కూడా ఎంతో పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మరి పొట్టి శ్రీరాములు గారు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ ఇది. కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రతిరోజు కూడా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే చెప్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఓకే, రిజిస్టర్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ విడుదల చేసిన మతపరమైన కమ్యూనిటీల జనాభాపై జనగణన 2011 ప్రకారము భారతదేశంలోని మొత్తం జనాభాలో క్రింది వాటిలో ఏ మతము అత్యల్ప జనాభా కలిగి ఉంది? 2011 జనాభా లెక్కల ప్రకారము ఏ మతస్థులు దేశంలో తక్కువగా ఉన్నారు? జైన మతము. ఓకే, జైన మతము ఇంపార్టెంట్. ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ అది. నెక్స్ట్ వన్ ఇది కూడా అవసరం లేదు, సోషియో ఎకనామిక్ సర్వే. జనగణన 2011 ప్రకారము మాట్లాడే వారి సంఖ్య ఆధారంగా భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే 3వ భాష ఏది? ఏంటండి? మరాఠీ. మరాఠీ 3వ భాష. మొదటి భాష హిందీ, 2వ భాష తెలుగు, 3వ భాష మరాఠీ. ఓకేనా, గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ ఇది కూడా. పండిత్ రవిశంకర్ మొదటిసారిగా గ్రామీ అవార్డును గెలుచుకున్న ఆల్బమ్ పేరేంటి? పండిత్ రవిశంకర్ మొదట గ్రామీ అవార్డును ఏ ఆల్బానికి కానీ గెలుచుకున్నారు? వెస్ట్ మీట్స్ ఈస్ట్. వెస్ట్ మీట్స్ ఈస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వెస్ట్ మీట్స్ ఈస్ట్ ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ ఏ పండుగ సందర్భంగా శివాలయాల్లో 365 వత్తులతో నూనె దీపాలను వెలిగిస్తారు? ఏ పండుగ సందర్భంగా అండి? శివాలయాలలో 365 వత్తులతో, అంటే ప్రతి రోజుకు ఒక వత్తిని సూచిస్తుందండి. నూనెతో దీపాలు వెలిగిస్తారు. ఎక్కడ? ఏ పండుగకు గాను? కార్తీక పౌర్ణమి. ఓకే, కార్తీక పౌర్ణమి పండుగ రోజు. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోనే డాష్ ప్రకారము సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పుల లేదా ఉత్తర్వుల పునర్విలోకన చేయుటకు అధికారం కలిగి ఉంటుంది. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 137.
ఓకేనా, 137. తను ఇచ్చిన తీర్పులను మళ్ళీ తిరిగి వాటిని ఎలా కరెక్టేనా కాదా అని చెప్పేసి రీచెక్ చేయడం అని అర్థం, సింపుల్. ఓకేనా, పునర్విలోకనము అంటారు దాన్ని. నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యాంగాన్ని మరియు దాని సంవిధానాన్ని సవరించడానికి పార్లమెంటుకున్న అధికారాన్ని తెలియచేస్తుంది? 368. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారము 368వ ఆర్టికల్ ప్రకారం అయితే ఉంటుంది. మరి భారత రాజ్యాంగాన్ని సవరించడము అనేటువంటి విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి అంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్, క్రింది వారిలో తన ప్రావిన్స్లోని పఠాన్లలో శక్తివంతమైన అహింసా ఉద్యమమైన ఖుదాయ్ ఖిద్మత్గర్ స్థాపకులు ఎవరు? ఖుదాయ్ ఖిద్మత్గర్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సరిహద్దు గాంధీగా ప్రసిద్ధి వీరు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. సో గైస్, మరి ఇది జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ అండి. ఏ విధంగా ఉందో చూసారు కదా. అడుగుతున్నారు చాలామంది, సార్ పాలిటీ క్వశ్చన్స్ ఎంత డెప్త్గా వస్తాయి, ఎకానమీ క్వశ్చన్స్ ఎంత డెప్త్గా వస్తాయి, జాగ్రఫీ క్వశ్చన్స్ ఎంత డెప్త్గా వస్తాయి, జీకే క్వశ్చన్స్ ఎంత డెప్త్గా వస్తాయి అని అడిగారు కదా. సో ఇంతే అండి, ఇంతే హైయెస్ట్ మరి డెప్త్గా అయితే వస్తాయి. మరీ అంత టఫ్ అయితే ఉండదు. కొంచెం కష్టపడితే అయితే ఉద్యోగము సాధించే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో గైస్, ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.